పాప ఆ, ఈ సహవాస్ ప్రారంభించే ముందు ప్రార్థనా గీతాన్ని మెహర్ దినేష్ పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం బాలకృష్ణ గారు ప్రభుకి హారతి ఇవ్వాలి. జై బాబా దినేష్. जय बाबा अम्मा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानान्धतन्तमुजेसि अज्ञानान्धतन्तमुजेसि दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमु अन्तरिंपगा हरिषेड्वर्गमु अन्तरिंपगा अव्ययमोक्षम् अनुग्रहिंपुमु अव्ययमोक्षम् अनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा थैंक यू अंदर की जय। జై బాబా దినేష్. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరడి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. జూస్ గారు నవజీవనం ప్రణాళిక వేస్తున్నారు బాబా. ఆ విషయాలు మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం. అదొక్కసారి ఎంతవరకు తెలుసుకున్నాము కొంచెం క్లుప్తంగా పరిచయం చేసుకుని ఈ రోజు విషయంలోకి వచ్చేద్దాం. ఆగస్టు 15 నుండి బాబా 20వ తారీఖు వరకు సమావేశాలు నిర్వహించారు. ఎందుకంటే నవజీవనం గురించి దగ్గరగా 1200 మంది శిష్యులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నవజీవనం అన్నది ఎలాంటిది అంటే ఒక దేశ బహిష్కర లాంటిది అని చెప్పారట బాబా. అంటే దేశం నుంచి వదిలేసి వెళ్ళిపోమంటారు చూసారా. అంటే కొంచెం అర్థం అవడానికి వీలుగా బాబా చెప్పిన మాట అది. తనను అనుసరించే వారికి సర్వసంగ పరిత్యాగమని, అందరికీ వినాశకరమైన కాలమని, నవజీవన ఘట్టానికి సంబంధించిన అన్ని విషయాలను ఆమూలగ్రం సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నారు బాబా. తన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని తనను అనుసరించేవారు వారి వారి స్థానాల్లోనే ఉండి బాబా కార్యక్రమాలను చక్కబెట్టేవారు పాటించవలసిన విధులను కూడా నిర్ధారించారు బాబా. బాబా ప్రణాళిక ఎప్పుడు కూడా పక్కాగా ఉంటుంది కదా. 1200 మంది వచ్చారు, 32 మందినే తీసుకున్నారండి బాబా.
మిగిలిన వాళ్ళందరినీ కూడా తనను అనుసరిస్తే కనుక కొన్ని రూల్స్ పెట్టారు. వాటిని అనుసరిస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ తను అంటిపెట్టుకుని ఉండాలని కూడా చెప్పారు. అక్కడ మనం మిను ఖరాస్ యొక్క అనుభవాన్ని తెలుసుకున్నాం. మినునికి బాబా ఏం చెప్తారంటే, నువ్వు నాకు అస్సలు కనబడకూడదు. ఒకవేళ నా వెంపు చూడకూడదు. ఒకవేళ నేను ఎదురైనా కూడా తల వంచేసుకుని వెళ్ళిపోవాలి అని ఒక రూల్ పెడతారు. మిను అంటాడు, బాబా నేను ఇది చెయ్యలేనేమో అని బాధపడతాడు. కానీ ఇది నా ఆర్డర్, తప్పకుండా నువ్వు పాటించి తీరాలి అని చెప్తారు. సరే మీను అలాగే ఒప్పుకుంటాడు. నవజీవనానికి బయలుదేరతారు. అందరూ స్టేషన్కి వెళ్తారు. కానీ బాబా స్టేషన్కి వెళ్ళే ముందు ఒక రూల్ పెడతారు. నాతో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, వాళ్ళు ఏమైనా వస్తువులు ఇస్తే నాతో వచ్చేవాళ్ళు తీసుకురాకండి అని చెప్తారు. అవి కొన్ని లిస్ట్ కూడా పెడతారు బాబా. ఏవో షర్ట్లు, స్కార్ఫులు, చెప్పులు అన్ని చెప్తారు. కానీ స్టిక్ చెప్పరన్నమాట. అంటే మన చేత్తో ఆ, నడవడానికి వీలుగా ఒక స్టిక్ పట్టుకుంటాం కదా, ఆ స్టిక్ చెప్పరు. అందుకని మిను ఏం చేస్తాడంటే గనికిస్తూ, ఈ స్టిక్ బాబా చెప్పిన లిస్టులో లేదు కనుక ఈ స్టిక్ మాత్రం నువ్వు పట్టుకెళ్ళు అంటే, గని ఇదేం తలనొప్పిరా, బాబాకి నేను కూడా అవిధేయత చూపించినట్లే ఉంటుందని అతని సాటిస్ఫాక్షన్ కోసం తీసేసుకుని స్టేషన్కి వచ్చాక అతనితో అంటే బాబాతో పాటు రాని నవజీవనానికి రాని అతనికి ఇచ్చేస్తారు. అసలు ఎంత అద్భుత సంఘటన అంటే, అంటే ఆయన ఆయన పెట్టిన రూల్ ఆయనే వమ్ము చేసేసుకుంటాడు. అంటే ప్రేమికుడికి ప్రేమకు దాసుని అంటారు కదా బాబా. ఎంత కరుణ చూపించారంటే, గని ఇవ్వడం మానేస్తాడు. రైలు స్టార్ట్ అయిపోతుంది ఇంకో 5 నిమిషాలు అనగా బాబాయే గబగబా రైలు దిగి ఎవరి చేతిలో అయితే గని పెట్టాడో అతని చేతిలో ఆ స్టిక్ తీసేసుకుంటారండి బాబా. తీసేసుకుని మళ్ళీ రైలు ఎక్కేస్తారు. రైలు వెళ్ళిపోతుంది. ఆ స్టిక్ అంటే నవజీవనం అంతా కూడా వాడుకున్నారు బాబా, చాలా అపురూపరంగా అని రాస్తున్నారు. అంటే ఎంత అదృష్ట భాగ్యశాలుడు మీను ఖరాస్. ఇంకో సంఘటన కూడా చెప్తాను అని చెప్తున్నాడు మీను. అదేంటంటే, మరో సంఘటన విధేయతకు సంబంధించింది అంటున్నాడు. బాబా నవజీవన యాత్ర ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత ఒక రోజున బొంబాయి రైల్వే స్టేషన్ అంటే రైల్వే ప్లాట్ఫారం మీద బాబా తన శిష్యులతో మీనుకి కనిపించారు. అతి కష్టం మీద బాబా నుంచి దృష్టి మరల్చుకుని అక్కడి నుండి మిను వెళ్ళిపోయాడు. మిను ఈ విషయం చెబుతున్నప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకున్నట్టు గ్రహించాను. జ్యూస్ చెప్తోంది, మిను చెప్తున్నాడు జ్యూస్ ఇదంతా కూడా. అసలు ఎంత కష్టం. బాబా ఎదురు పడినా కూడా పక్కకు మొహం తిప్పేసుకోవాలి తెలియనట్లుగా. కానీ ఆ టైంలో అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మనం గ్రహించాలి అని చెప్తోంది. తనకు బాబా ఇచ్చిన పని పూర్తి కానందున మీను ఆ రోజు రాత్రి ఒక హోటల్లో గడపవలసి వచ్చింది. బాబాను కలిసి మాట్లాడలేకపోయానే అనే చింతతో రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి ఎవరో తలుపు కొట్టి పిలిచి, మెహర్ బాబా ఎక్కడ ఉన్నారు అని మీనూని అడిగారు. అతను తనకు తెలియదని, బొంబాయిలోనే ఎక్కడో ఉన్నారని చెప్పాడు. రాత్రంతా మిను ఏడుస్తూ గడిపాడు. ఆ మరుసటి రోజు ఉదయం మిను బాబా తనకిచ్చిన పని నిమిత్తం వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత మినుకి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలియవచ్చింది. తను హోటల్లో గడిపిన రోజు రాత్రి బాబా తన పక్క గదిలోనే ఉన్నారని తెలిసింది మినుకి. రాత్రంతా ఏడుస్తుంటే తను బాబా తన గది గోడకు ఆవల వైపు గదిలోనే ఉన్నారా అని తెలిసి బాబా తనను వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు అని ఆశ్చర్యపోయాడు మిను. ఈ విధంగా బాబా అతని విధేయతను మరోసారి పరీక్షించారు అని చెప్తున్నాడు. అంటే చాలా కష్టం. ప్రభువుని చూసి కూడా పక్కకు తిప్పుకోవడం అంటే అది ఒక రకంగా ప్రేమికుడికి చాలా కఠినమైన పరీక్ష అండి. కానీ అలాగే అతను ఆ పరీక్ష నెగ్గాడు, విధేయత చూపించాడు. అంతేకాకుండా హోటల్ రూమ్ లోకి వచ్చేసాడు. వచ్చాక ఏడిచాడు. కానీ బాబా చూడండి ఎంత వెన్నంటి ఉన్నారో. అతను ఉన్న రూమ్ పక్కనే ఉండి అతనితో పాటు ఉన్నారు అనడానికి ఇది చాలా నెలల తర్వాత తెలిసింట. ఎలా అంటే బాబా తనను వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు అంటే ఈ పరీక్షలో నెగ్గడం కోసం ప్రభువు సహాయం అందింది అని. అదే కదా బాబా చెప్తారు, నువ్వు ఇష్టం లేకపోయినా సరే నేను చెప్పిన పని చేసేస్తే అది విధేయతే అవుతుంది. అంటే నీకు ఇష్టం లేదు కానీ బాబా చెప్పారు కదా నువ్వు చేసేస్తావు కదా, అప్పుడు మాత్రం నీకు నా సహకారం అందుతుంది. ఆ, నా నా నాకు బాధ్యత అయిపోతుంది నీ పని అంటారు. అందుకు నేను సహకరిస్తాను అంటారు. అందుకే ఇరిచి కానీ బాల్నాటి కానీ ఎవరైనా సడన్ గా వెళ్ళి రైల్వే టికెట్ తండి నాకు ఆకలేస్తోంది అన్నప్పుడు సడన్ గా ఎవరో బాబా అంటే తెలియని వాళ్ళు కూడా అవన్నీ అమర్చేసేవారండి. అవన్నీ ఎలాగా వాళ్ళు బాబాకి విధేయత చూపడం వల్ల ప్రభువుకి అది బాధ్యత అయిపోతుంది అనమాట. అక్కడ ఆయనే ఉండి దగ్గరుండి ఆ పని చేయించుకుంటాడు. అలాగే ఈ కఠినమైన పరీక్ష మిను నెగ్గాడు అంటే
ప్రభు సహకారం ఉంది కనుక నెగ్గగలిగాడు అని మనకు అవగతం కావాలి. అందుకే మిను అంటున్నాడు, తనను వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు బాబా అని నాకు అనిపించిందని. అలా విధేయతకు మరోసారి పరీక్షలో నెగ్గాడు మిను అని రాస్తున్నారు. నవజీవన కాలం పూర్తయ్యాక ఒక రోజున బాబా మినుని పిలిచారు. అప్పుడు బాబా ఒక్కరే ఉన్నారు. బాబా మిను కేసి చూసి కాలుతో ఒక్క తన్ను తన్నారు. మళ్ళీ మరో తన్ను తన్ని, మిను, బాబా నిన్ను వదిలించుకోవాలని ఎంతో ప్రయత్నించారు అన్నట్ట బాబా. నవజీవన కాలం పూర్తయిపోయింది అంటే దగ్గర దగ్గర 3 ఇయర్స్ బాబాని చూడలేదండి అతను. ఆ మాటకి కట్టుబడిపోయి ఎంత కష్టం, దగ్గర ఉండి కూడా బాబాని చూడకపోవడం. 3 ఇయర్స్ తర్వాత బాబా పిలిస్తే వెళ్ళాడు. అప్పుడు బాబా ఏం చేశారు, దగ్గరికి పిలిచి ఒక తన్ను తిన్నారట. తన్ని మళ్ళీ దగ్గర పిలిచి మళ్ళీ తన్నారట. అంటే ఎంత తన్నినా కూడా నువ్వు నా దగ్గరికే వచ్చావు అంటే ఎంత కఠిన పరీక్ష నువ్వు నెగ్గావు అని బాబా చెప్పడం కోసం అది ఎగ్జాంపుల్ గా చేసి చెప్పారు అతనికి. మినుకి, మినుతో బాబా అంటున్నారు, నిన్ను వదిలించుకోవాలని ఎంతో ప్రయత్నించాను అంటున్నారు. కానీ నీ విశ్వాసం దృఢమైనది. నిన్నెవరూ నీ విశ్వాసం నుండి కదల్చలేరు. నువ్వు భగవంతుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నావు అని బాబా చెప్పి మినుని గాఢంగా కౌగిలించుకున్నారు. గాఢంగా చుంబించారు కూడాటండి. అది ఆ చుంబన, ఆ కౌగిలి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేంట మినుకి. అంత అద్భుతమైన బహుమతి ఇచ్చారు మిను ఖరాస్కి బాబా. అంటే సజీవంగా అంటారు చూసారా, అది సజీవ ముద్రయి ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా అతను ఒళ్ళంతా పులకరించేదని చెప్పి జ్యూస్తో చెప్పారట. అలా ఒక అద్భుత సంఘటన జరిగిందని జ్యూస్ చెప్తూ మళ్ళీ నవజీవనంలోకి వచ్చారు. బాబా అంటున్నారు, నాకున్న సమస్త ఆస్తులను, మెహరాబాదు, మెహరాజాదు ఆశ్రమాలను, వస్తు వాహనాలను, పశువులను అన్నింటినీ వదిలివేస్తాను అన్నారు బాబా. బాబా కార్యక్రమ విధానాలు ఎవరికీ అంతుబట్టవు. కార్యక్రమాలు విజయవంతమవుతున్న సమయంలో హఠాత్తుగా ఆపు చేయిస్తూ ఉంటారు. 1926 నవంబరు డిసెంబర్ నెలలో మెహ్రాబాద్లోని ఆశ్రమాలన్నీ అకస్మాత్తుగా మూయించివేశారు. విలక్షణమైన తన స్వభావం గురించి బాబా ఇలా చెప్పారు. ఒక పెద్ద భవనాన్ని నిర్మించేటప్పుడు దానికి అవసరంగా తాత్కాలిక పరంజాలను ఏర్పాటు చేస్తారు కదా. భవన నిర్మాణం పూర్తి కాగానే పరంజాలను తొలగిస్తారు. ఆ విధంగానే నా ఆంతరిక కార్యక్రమానికి అవసరమైన బాహ్యమైన పరంజాలను ఏర్పరచుకుని పనైన వెంటనే వాటిని తొలగిస్తూ ఉంటాను అన్నారు బాబా. అంటే మనం ఇదివరకు కూడా చదువుకున్నాం ఇది. ఒక భవనం కట్టేటప్పుడు ముందు కర్రల సాయంతో లేపి స్లాబు, ఆ తర్వాత ఆ కర్రలు తీసేస్తారు. అలాగే ఆయన యొక్క విశ్వ కార్యక్రమానికి అవసరమైనంత మటుకు ఏర్పాటు చేసుకుని, అది మంచి పీక్స్ లో ఉండేదండి. ఒక మెహరాశ్రమమైనా, స్కూల్స్ అయినా, హాస్పిటల్స్ అయినా సడన్ గా క్లోజ్ చేసేవారు. అంటే ఆయన చేసే విశ్వ కార్యక్రమం ఆ అంటే విత్తనాలు నాటారన్నమాట. అవి వృక్షాలే ఈ రోజు మనం వాడుకుంటున్నాం. ఫ్రీ మెడిసిన్, మెడికల్ సీట్ అని, ఫ్రీ ఎడ్యుకేషన్ అని, అంటే అన్ని ఫ్రీ వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఆ రోజు బాబా వేసిన నాటిన విత్తనం ఈ రోజు మన అందరం హాయిగా వాడుకుంటున్నాం. దానికి కేబుల్స్ వేశారు అంటారు కొంతమంది అయితే. అది మనకు అర్థం కాదు. కానీ అప్పుడు తీసేస్తున్నప్పుడు మాత్రం అందరూ అన్నారు, బాబా ఎందుకు సడన్ గా ఇలాంటి హాస్పిటల్ని, స్కూల్స్ ని దీనివల్ల చాలా మంది ఉపయోగపడుతున్నారు కదా, ఎందుకు తీసేస్తున్నారు అంటే బాబా అన్నారు, నేను దీనికోసం రాలేదు అని చెప్పారు. ఒక సంస్థలు నిలపడానికి కానీ, హాస్పిటల్‌కి, స్కూల్స్ వీటిని నిర్మించడం కోసం భగవంతుడు అవతారుడుగా రాడు అని కూడా బాబా చెప్తారు. కాబట్టి మెహ్రాబాదు కొండ మీదున్న బావి సమాధి మందిరం తప్పించి మరేదీ నా పేరు మీద ఉండరాదు అన్నారు బాబా. నా మరణానంతరం నా దేహాన్ని ఈ సమాధిలో నిక్షిప్తం చెయ్యండని బాబా చెప్పారు. ఎందుకంటే నవజీవనం వెళ్ళాక మళ్ళీ ఎప్పుడొస్తామో, అసలు వస్తామో రామో అని కూడా అన్నారు కదా బాబా. అందుకని ఈ ఈ సంఘటన ఇది కూడా చెప్పేశారట. ఈ భావి సమాధిలో నా నా దేహాన్ని ఉంచండి అని కూడా బాబా చెప్పేశారు. అంటే ప్రతి ఇంచ్ క్లారిటీగా వాళ్ళకి అప్పచెప్పేసి మరీ నవజీవనంలోకి వెళ్ళాడు తండ్రి. పిడుగుపాటు లాంటి ఈ వార్త విని అందరూ ఆందోళన చెందారు. బాబా ఆశ్రమాలన్నీ ఎత్తివేసి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తారని గ్రహించారు అందరూ. ఐయుడ్యూస్ ఇందాకని చెప్పింది 1949లో వీళ్ళందరినీ మౌనం ఉన్నప్పుడే ఆ సర్క్యులర్ లోనే మాకేదో కొంచెం బాబా తన దివ్య ప్రణాళికలో చేంజ్ చేస్తున్నారని మాకు అనిపించిందని చెప్పింది. అలాగే జరుగుతోంది ఇక్కడ. ఆగస్టు 31న నవజీవనంలో తనను అనుసరించే 32 అంటే 32 మంది మరికొంతమందితో హాలులో సమావేశమయ్యారు బాబా. నవజీవన నిబంధనలు చదివించారు. జొరాస్ట్రియన్, క్రిస్టియన్, ముస్లిం, హిందూ మత ప్రార్థనలు చేయించారు.
ముందుగానే తయారు చేసిన నవజీవన ప్రమాణాన్ని డాక్టర్ డాన్కించే చదివించారు బాబా. నవజీవనంలో ఆయనను అనుసరించే వారి సంఖ్య 16 మంది పురుషులు, 4 స్త్రీలు కుదించబడింది. బాబాతో 4 స్త్రీలు ఎవరు అంటే మెహ్రా, మణిజా, మెహరు, డాక్టర్ గోహెర్. 4 స్త్రీలు ఎవరెవరు? మెహ్రా, మణి, మెహరు, గోహెర్. ఇక పురుషులు 16 మంది. అది కూడా రాశారండి. ఒక్కసారి తలుచుకుందాం ఆ భాగ్యవంతుల్ని. ఆ 16 మంది పురుషులు ఎవరు అంటే ఆదికే ఇరానీ, విలియం డాన్కిన్, గుస్తాజీ, హన్సోటియా, నీలకంఠ్ అంటే నీలు, డాక్టర్ ఘనీ మున్సిఫ్, ఏఆర్ ఇరానీ అంటే పెండు, సదాశివ పాటేల్, విష్ణు అండ్ మురళీ కాలే, అన్నా జక్కల్, బాబాదాస్ ధర్మారే, దౌలత్ సింగ్, ఏఎస్ భార్య అంటే కాకా భార్య, ఆర్బి అగా బైదుల్ అంటారు, బైదుల్, ఆలీ అక్బర్, ఎరిచ్బి జస్సావాలా. మొత్తం 16 మందిట. ఈ కారువాను 16 అక్టోబర్ 1949 ప్రారంభమయ్యి, అంటే ఈ యాత్ర వివిధ దశలలో అనేక ఎక్కట్లను అనుభవిస్తూ 16 ఫిబ్రవరి 1952 వరకు కొనసాగింది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ యాత్రలో వీరనుభవించిన క్లేశాలు అన్నీ చాలా విశదంగా గంధస్థం చేశారు. తర్వాత 1967లో మెహర్ విహార్ ట్రస్ట్ ఆ పుస్తకంలో ముద్రించారని కూడా ఈ రచయిత చెప్తున్నారు. ఎందుకంటే ఇది వేరే తెలుగు అతను రాశారు కదా, అబ్దుల్ కృష్ణ అని, ఆయన ఆయన ఇందులో చెప్తున్నారు. నవజీవన యాత్ర నియమ నిబంధనలు ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినంగా రూపొందించారు బాబా. నవజీవన ఘట్టాన్ని 4 దశలుగా విభజించారు. 1 శారీరక శ్రమ, 2 భిక్షుక వృత్తి, 3 జిప్సీ, 4 నిస్సహాయత. మొదటి 3 దశల్లోని శారీరక శ్రమ జీవితాన్ని బెల్గాంలో 20 నవంబర్ 1949 వరకు, ఈ భిక్షుక వృత్తి జీవనం బెనారస్లో నవంబర్ 25 నుండి డిసెంబర్ 31 వరకు, 1949 వరకు హరిద్వార్ ప్రయాణంలోనూ గడిపారు. నిర్ధనులుగా ఏ విధమైన సహాయాన్ని ఆశించకుండా నిరాశ నిస్సహాయితమైన జీవితాన్ని గడపడానికి వారందరూ ఉపక్రమించారు అంటున్నారు. అంటే ఎవరెవరు బయలుదేరారు, పురుషులెంతమంది, స్త్రీలెంతమంది, ఎక్కడెక్కడికి వెళ్ళారు? బాబా ఈ నవజీవనాన్ని 4 ఘట్టాలు చేశారు కదా, దాని గురించి చెప్తూ మొదటి 2 ఘట్టాలు కూడా హరిద్వార్లో చేశారు బాబా అని చెప్తున్నా. అంటే బెనారస్లో హరిద్వార్ ప్రయాణంలో గడిపారు 1949 అంటూ ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ సప్లిమెంటరీలో రాస్తున్నారు. అది కూడా ఒక్కసారి చదువుకుందాం. ఏం రాస్తున్నారు అంటే, బాబా వారి భౌతిక నిస్సహాయత సర్వవ్యాపకమైన అంధకారంతో సమానం. బాబా మానసిక నిస్సహాయత సర్వజ్ఞ అంధకారంతో సమానం. బాబా వారి ఆధ్యాత్మిక నిస్సహాయత సర్వశక్తివంతమైన అంధకారంతో సమానం అంటారు కదా. ఒక ప్రొఫెసరు ఎల్కేజీ స్టూడెంట్కి చెప్పాలంటే ఆ స్థాయికి దిగి వచ్చి చెప్తాడు. అలా అని చెప్పి ఆ ప్రొఫెసర్కి ఆ పోస్ట్ అదేంటి ఆ ఎంఏ పట్టా లేదని కాదు అర్థం. ఎందుకంటే వాడు ఆ లెవెల్లో చెప్తే ఆ ఎల్కేజీ పిల్లాడికి అర్థం కాదని ఆ స్థాయికి దిగి వస్తాడు. కాబట్టి బాబాలో ఉన్న ఈ సర్వజ్ఞత, ఆ ఈ సర్వశక్తిమంతం ఇవన్నీ కూడా ఒక ముసుగు వేసేసుకుని సాధారణ మానవుడు సాధకుడుగా ఎలాంటి నవజీవనం గడపాలి, ఎలా భగవంతుని దశ తిరగాలి అని చేసి చూపించారండి బాబా. కాబట్టి అంటే ఉన్నదాన్ని ప్రెజెంట్ని ఆస్వాదిస్తూ తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ జీవితంలో ఏమొచ్చినా కూడా అంతా ఆయన ఇచ్చా అని అంగీకరిస్తూ జీవించడమే నవజీవనం. అది ఆయన చేసి చూపించారు కనుక మనకేమనిపిస్తుందంటే భగవంతుడు ఇంత నిస్సహాయతలో ఉంటాడా, ఇంత ఆధ్యాత్మికత, సర్వజ్ఞత, సర్వశక్తిమంతుడు అంటాం కదా, కానీ ఇవన్నీ కూడా మనకు అలా అనిపిస్తాయి అని చెప్తున్నారు. రబియా ఒకసారి కూరల తోటని పెంచింది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. మిడతల దండెత్తి వచ్చినప్పుడు ఆమె భగవంతుని ప్రార్థించింది. ఓ దేవుడా, నీవే నా జీవనాధారం. నీ శత్రువుల చేతిలో పెట్టినా సరే, సత్పురుషుల చేతిలో పెట్టినా సరే, నా భారం నీదే. అంతే, మిడతల దండు ఏ హాని కలిగించకుండా ఎగిరిపోయింది. అంటే భగవంతుని ప్రార్థించేదిట. అంటే ఒకసారి మనకి చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్పుకుందామండి. అంటే భగవంతుని సహాయం అడిగితే ఎలా ఉంటుంది, అందులో మన బుద్ధి మన మేధస్సు వాడకూడదని బాబా అదే చెప్తారు.
ఒకసారి విధేయత గురించి చెప్తుంటే ఒక ఆవిడ అడుగుతుంది, బాబా అసలు మేము ఆలోచన కూడా చేయకూడదా అంటే, ఎంతవరకు ఆలోచన చెయ్యాలి? నా విధేయతను మించిపోయేటంత ఆలోచన చేయకూడదు అన్నారు. ఏదైనా పని చేసేటప్పుడు నీ బుద్ధిని నీ తెలివిని వాడవచ్చు, కానీ ఎంతవరకు నా విధేయతకి అవిధేయత చూపించేటంతగా వాడకూడదు అంటారు బాబా. అలాగా ఇక్కడ కూడా రబియా ఏం చేసింది? ఆ మిడతల దండుకి భగవంతుని ప్రార్థించింది. అలాగే ఒకసారి బాబా దగ్గర ఒక రైతు వస్తాడండి. బాబా బెండకాయలు కావాలంటారు, అది సీజన్ కూడా కాదు, చాలా తక్కువ టైంలో 10 రోజుల్లో ఇచ్చేయగలవా అని అడుగుతాడు. రైతు ఇస్తానంటాడు. మండలు కూడా ఆశ్చర్యపోతారు. సీజన్ కాదు, అందులో వర్షాలుండవు మెహరాబాద్ లో, ఎలా వస్తాయి బెండకాయలు? కానీ వెళ్ళిపోతాడు అతను. కరెక్ట్ గా 10 days కి బాబా దగ్గర తీసుకొచ్చి పాదాల దగ్గర పెడతాడు బెండకాయలు, ఫ్రెష్ బెండకాయలు. బాబా నవ్వుతారు, వెళ్ళిపోతాడు అతను. వెళ్ళిపోతుంటే మండలు అడుగుతారు, ఏంటి ఎలా జరిగింది ఈ మెరాకిల్ ఎలా జరిగిందంటే, మెరాకిల్ కాదు, ఇది ఆయన కృప అంటాడు. ఎందుకంటే ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు, నేను చేయవలసిన పని నేను చేశాను అంటున్నాడు రైతు. నేనేం చేయాలి? భూమిని సారవంతంగా చేసి విత్తనాలు నాటి నీళ్లు పెట్టాలి టైం ప్రకారం. అది నేను చేసేసాను. ఇక పండించడం, మొక్క మొక్క రావడం, ఆ కాయలు పండించడం అంతా ఆయన పని. అంతేకాని ఆయన పనిలో నేను ఇంటర్ఫీర్ అవ్వలేను, నా పనిలో ఆయన ఇంటర్ఫీర్ అవ్వలేదు కనుక నేను అనుకున్న టైంకి ఇవ్వగలిగాను. ఆయన కృప అలా నా చేత చేయించిందని చెప్తాడు రైతు. అలాగా ఇక్కడ రబియా కూడా మిడతల దండుని కొట్టడం అలా ఏం చేయకుండా ఏమంటుంది, నీ ఇచ్చని వదిలేసింది. నా ప్రయత్నం నేను చేసేసాను. శత్రువుల చేతిలో పెడతావో లేకపోతే సత్పురుషుల చేతిలో పెడతావో నీ ఇష్టం అనగానే వెంటనే ఏం చేసాయి ఆ మిడతల దండ్లు? వెళ్ళిపోయాయి. అంటే నా మీద పూర్తిగా ఆధారపడి జీవించండి అనడానికి కారణం ఇదే. మనం ఏం చేస్తామంటే సగం సగమేనా ఉంటాం, మధ్యలోనే వదిలేస్తాం. లేకపోతే బాబాకి ఇవ్వం మనకి ఇవ్వం, మధ్యలో వదిలేస్తాం త్రిశంకు స్వర్గంలా. బాబా అదే అంటున్నారు, చేస్తే నువ్వు చేసుకోగలిగితే నువ్వు చేసేసుకో, లేకపోతే పూర్తిగా నాకు అప్పగించు. సగం సగం వద్దు అంటారు ప్రతి విషయంలో కూడా. అందుకే 7 రియాలిటీస్, మై విష్, హౌ టు లవ్ గాడ్ ఇవన్నీ కూడా ఏమంటారంటే పరిపూర్ణం అంటారు. ఆయన అవతారమే పరిపూర్ణ అవతారం గనక ఒక ప్రేమ ఇచ్చామనుకో, అందులో ప్రేమ తప్ప ఇంకోటి ఏది ఉండకూడదు. అంటే పరిపూర్ణం 100% కావాలి, రాజీ అన్నదే ఉండదు అంటారు బాబా. కాబట్టి ఇక్కడ అంతా ఆధారపడిపోయింది కనుక ఆ తోట రక్షింపబడింది అని తెలియజేస్తున్నారు ఇక్కడ. అలాగే మళ్ళీ నవజీవనంలోకి వస్తున్నారు. నిరాశ నిస్పృహలనే ఈ 2 మాటలు అతి భయంకరమైనవి. భవిష్యత్తులో ఏ విధమైన కామము, లోభము లేని జీవితాన్ని ప్రజలు జీవించడానికి ఈ నవజీవనం బాబావారి కార్యక్రమాలలో ఒక ఆదర్శప్రాయమైన నమూనాగా చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత మెహ్రా నవజీవనానికి సంబంధించిన అత్యంత సన్నిహిత విషయాలను నాకు తెలియజేశారు. వాటిని మీకు తెలియబరుస్తున్నాను అంటున్నారు జూస్ గారు. ఏంటంటే మెహ్రా చెప్పారట, మేము ఎగువ మెహ్రాబాద్లో సమావేశమయ్యున్న ఒక సందర్భంలో మొదటిసారి నవజీవనం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు అందరి గుండెల్లోనూ గంట మోగింది. ఆశ్రమం తూర్పు గదిలో బాబా మెహ్రా మంచం మీద కూర్చుని గదిలోకి వచ్చే వారందరినీ పరకాయించి చూస్తున్నారు. మెహ్రా జాతిలో ఉండేవారు బాబాతో కలిసి మెహ్రాబాద్కు వచ్చారు. వాళ్ళలో మెహ్రా, మణి, గోహెర్, మెహరు, నాజా ఉన్నారు. మెహ్రాబాద్లో ఉన్న వారిలో కిట్టి, రానో, కేటి, సునామాసి, కుర్షెద్దు, మన్సారి, జరామాయి, ఆమె కుమార్తెలు, మెహ్రూగులు, బైదిల్, వారి భార్య, కుమార్తె దౌలత్ కూడా ఉన్నారు. అందరినీ చూసి బాబా చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వులో గంభీరత కలిసి ఉంది. అందరినీ కూర్చోమన్నారు బాబా. మెహ్రా బాబాకి దగ్గరలో కూర్చుంది. అక్షర ఫలకాన్ని మణి చదివింది. మేమందరం రత్నాల వంటి వారమని, ఎన్నో సంవత్సరాలుగా బాబాకు విధేయులుగా, బాబాకు సన్నిహితంగా ఆశ్రమంలో ఉంటున్న అదృష్టవంతులమని చెప్పారు బాబా. ఇప్పుడు కూడా అదే విధమైన విధేయత చూపించాలన్నారు బాబా. మేమందరం విధేయతతో బాబా చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్ళమన్న చోటికి వెళ్ళడం, ఉండమన్న విధంగా ఉండగలమా అని ప్రతి ఒక్కరిని అడిగారు. కొందరిని మెహరాబాద్లో ఉండమని, కొందరిని బొంబాయి లేదా పూనా లేదా మరెక్కడైనా వెళ్ళి ఉండవచ్చని చెప్పారు బాబా. బాబా కొద్దిమంది స్త్రీ పురుషులతో కలిసి అహ్మద్ నగర్ వదిలి వెళ్ళవచ్చు అన్నారు. ప్రతివారు బాబా ఎదుటకు వచ్చి తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు. కొందరు ఏ విధమైన సంకోచం లేకుండా వెంటనే తమ అంగీకారాన్ని తెలియజేశారు. మరికొందరు కొంత ఆలోచించుకుని అంగీకారాన్ని తెలియజేశారు. వాతావరణం అంతా గంభీరంగా మారింది.
ఎట్టకేలకు ప్రతి ఒక్కరూ తమ అంగీకారాన్ని తెలియజేశారు. బాబా సంతోషించారు అని చెప్తున్నారు మెహ్రా. ఎంత కష్టమండి, బాబాతోనే ఉన్న జీవితాలవి. సడన్ గా బాబా మీరందరూ మీ మీ ప్లేసులకి, మీ ఇష్టమైన ప్లేసులకి వెళ్ళిపోండి, నా దగ్గర ఉండొద్దు, నేను నేను మాత్రం ఉండను, కావాలంటే మీరు మెహరాబాద్ లో ఉండండి, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇలా చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అంటే చాలా ఆశకి నిరాశకి లోనైపోయారు. అదే రాస్తున్నారు మెహ్రా కూడా. ఆ నిరాశ, నిస్సహాయలైన రెండు అతి భయంకరమైనవి అని చెప్తున్నారు. ఎంత కష్టం తండ్రిని వదిలి వెళ్ళిపోవాలంటే. సడన్ గా వేసిన ఈ ప్లాన్ కి వాళ్ళ గుండెలన్నీ గంటలు మోగి, అంటే అంత స్పీడ్ గా కొట్టుకున్నాయి అని చెప్తున్నారు మెహ్రమాయి. ఇంతమందిలో కూడా మావ నలుగురినే సెలెక్ట్ చేశారు కదా. మిగతా వాళ్ళందరినీ వాళ్ళకి ఏమేమి అభిప్రాయం తోచిందో అవన్నీ అయ్యాక, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నానని బాబా చెప్పాక, కొంతమంది వెంటనే ఒప్పేసుకున్నారు, విధేయత చూపించేశారు. కొంతమంది కొంచెం టైం తీసుకుని అంగీకారాన్ని తెలిపారు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా బాబా చెప్పినట్లే చేయడానికి అంగీకరించారు. బాబా చాలా సంతోషించారు అని చెప్పారట మెహరామాయి. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. బాలకృష్ణ గారు. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मनसु आरती दे प्रियतमा मनसु आरती दे देवादिदेवा प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा అలా పట్టుకున్నది కూడా. మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామక్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాయి శరణు సాయుధ్యము పొందగా పాయి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय 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 प्रियतम मेहर प्रभु की जय जय बाबा ने జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. జై జై బాబా. బాబా అండి అందరికి. జై బాబా. జై జై బాబా అండి. బాబా అందరికీ జై అందరికి బాబా. జై బాబా. జై మెహర్ బాబా. సార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. జై బాబా.